ఇలాంటివి జరిగినప్పుడే నన్ను చూసి నాకైనా పోతుంది మావ. మన మజిల్ గెయినింగ్ ఛానల్లో డే 139. ఈ రోజుకి మనం కాలేజ్కి వెళ్ళి 3 days అయింది మావ. మళ్ళీ మనం బ్యాక్ టు కాలేజ్ యూనిఫామ్. అంటే మనకి ఈ రోజు సెమ్ ఎగ్జామ్ ఉంది. ఈ సెమ్ ఎగ్జామ్స్ ఏంటో కానీ ఒక ఎగ్జామ్ కి 2 నుంచి 3 days గ్యాప్ వచ్చింది మావ. ఏంటో కానీ ఈసారి ముందు సెమిస్టర్ లో అయితే అలా ఉండేది కాదు. ఎగ్జామ్ ఒక్కో రోజే ఉండేది. సెమిస్టర్ అయితే మొత్తం 3 days రోజులు 2 days రోజులు ఇచ్చేసాడు మావ. ఏంటో కానీ మొత్తం ల్యాక్ కింద అవుతుంది ఈ ఎగ్జామ్స్ మొత్తం. ఈ రోజు నేను రెడీ అవుతున్నప్పుడు నన్ను నేను చూసుకుంటే నాకేనో వచ్చింది మావ. ఎందుకంటే ఇప్పుడు దాకా జరిగిన 2 ఎగ్జామ్స్ ఏదో కింద మీద పడి కొంచెం కాబట్టి కొంచెం అన్న చదివాం. ఈ ఎగ్జామ్ వచ్చేసరికి అసలు సరిగ్గా బుక్ ఓపెన్ చేయలేదు మావ. ఎందుకంటే నాకు అసలు అర్థం కాలేదు ఈ సబ్జెక్ట్ అనేది. ఒక పక్కన ఈ రోజు ఎగ్జామ్ కి ఏం రాలేదని బాధపడాలో, మళ్ళీ ఎగ్జామ్ పెట్టుకుని పోజులు ఎత్తున్నానని ఆనందపడాలో ఏమో అర్థం కావట్లేదు మావ. కానీ ఇలాంటివి జరిగినప్పుడు చూసినప్పుడే మావ నన్ను చూసి నాకే నువ్వుతుంది ఒకసారి. సరే ఇంక మొత్తానికి ఎగ్జామ్ అయితే ఏదో విధంగా రాసిన మావ. కింద మీద పడి వచ్చినా రాపోయినా ఏదో విధంగా అటెంప్ట్ చేసాను. ఇంక మన చేతిలో ఉండదు, ఆ రుద్దివాడి చేతిలో ఉండదు ఏమవుతుంది అన్నదే. సరే ఇంక మన ఇంపార్టెంట్ వర్కౌట్ కోసం మాట్లాడుకోవాలి మావ. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది దానికోసం మాట్లాడుకుంటూ. ఈ రోజు వర్కౌట్ మాత్రం మామూలుగా మావ. ఎందుకంటే ఈ రోజు బ్యాక్ బైసెప్ యాప్స్ మళ్ళీ హిట్ ట్రైనింగ్ ఒక వేరియేషన్, మళ్ళీ 30 minutes కార్డియో మావ. అయినప్పటికీ నాకు పులిసి కారిపోతే దాని అర్థమైపోయింది స్టార్ట్ చేసినప్పుడే. అలా అనుకుంటూనే పుల్-అప్ స్టార్ట్ చేశాను మావ. కాకపోతే పుల్-అప్స్ మాత్రం ఎక్సలెంట్ గా వచ్చాయి. నేను అనుకోలేని కన్నా 4 బాగా వచ్చాయి ఈ రోజు ప్రాపర్ గా. అప్పుడే అర్థమైపోయింది ఈ రోజు బ్యాక్ వర్కౌట్ మామూలుగా చేయని తొలగొట్టేస్తామని. ఇంక బ్యాక్ వర్కౌట్ కానీ బైసెప్ వర్కౌట్ కానీ యాప్స్ కానీ అన్నిటికి అదే ప్రాపర్ గా చేశాను మావ. హై ఇంటెన్సిటీతో ఫెయిల్యూర్ వరకు హిట్ చేశాను మావ ఈ రోజు మొత్తం. అంతే ఉంటా మరి. బాయ్ మావ.